వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జాతీయ మానవ హక్కుల సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు ఎన్నిక శనివారం కొండమల్లేపల్లిలోని జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్బి రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల విభాగంలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించే వారిని సమాజం గుర్తిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీతో పాటు మండల కమిటీలను ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తడకమళ్ళ భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శిగా దండే నరేష్ గౌడ్, కోశాధికారిగా పెద్దిశెట్టి సత్యనారాయణతో పాటు కొండమల్లేపల్లి అధ్యక్షులుగా మచ్చనబోయిన అనిల్ యాదవ్ను నియమించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, ముస్ని అంజన్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్, తుకారాం, బొజ్జనాయక్, పిల్లి మల్లేష్, యాదగిరి, కొమ్ము వెంకటయ్య, పులిజాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైనంత త్వరగా మహిళా బాడీలు ఏర్పాటు చేసేసి వాళ్ళకు దిశానిర్దేశం, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళు ఏ విధంగా అయితే పనులు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నీ కూడా దిశానిర్దేశం చేస్తాం. వాళ్ళకు నెలలో 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు దూసుకెళ్లాలనేది అన్ని దిశానిర్దేశం, వాళ్ళకు ఉండాల్సిన గైడ్లైన్స్ అన్నీ కూడా మేము సూచిస్తాం. వాళ్ళకు బుక్కుల రూపంలో కూడా అందరికీ ఇస్తాం. మన దాంట్లో మీ సభ్యుల్లో కూడా ఎవరికైనా దాని గురించి అవగాహన లేకుంటే చెప్తే వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ అందజేస్తాం. అవి నీట్గా చదువుకుంటే మీకు కూడా అన్ని అర్థమైపోతుంది. మన సంస్థ కార్యక్రమాలు ఏంది, గైడ్లైన్స్ ఏంది, మనం ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు, మనం ఏ విధంగా ఉండాలి, మనం అధికారుల దగ్గర ఏ విధంగా వ్యవహరించాలి, అన్ని దాంట్లో గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. మన సంస్థ చిన్న సంస్థ కాదు, వరల్డ్ వ్యాప్తంగా ఉన్న సంస్థలు. మన సంస్థలకు ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న హిస్టరీ చరిత్ర లేదు. మనకి దాదాపు 100 సంవత్సరాలు పైబడిన సంస్థ. మానవ హక్కుల సంఘం అంటేనే 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. మన సంస్థలో సభ్యత్వం ఉన్నది అంటే అది అదృష్టంగానే భావించాలి. మనం సామాన్యులకు దక్కేది గౌరవం ఉండదు. మానవ హక్కుల సంఘం అనేది కనుక మనం అన్ని విధాల ముందుకెళ్ళాలి. ప్రజా సమస్యల్లో పాల్పంచుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగినా మనం అక్కడ కొన్ని సందర్భాల్లో మనం అవతలి వాడు వస్తేనే స్పందించే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనమే దూసుకెళ్ళడం అని ఉంటుంది. కొన్ని మనమే టేకప్ చేయాలి. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మనం డైరెక్ట్ వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు మాట మార్చేస్తారు. మేము ఏదో చెప్పామండి, మేము ఇప్పుడు తప్పుకుంటున్నాము అని. కనుక అటువంటివి కొన్ని ఉంటాయి. అటువంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు మన పై ఎవరైతే మన పై వాళ్ళు ఉంటారో, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఏమన్నా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళి ఈ పని మనం చేయవచ్చా, చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అవి కాస్త తెలుసుకొని చేస్తే బాగుంటుంది. తెలుసుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిని కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కానీ, లేకుంటే రాష్ట్ర లీగల్ అడ్వైజర్ని కానీ. మన జిల్లాకు కూడా లీగల్ అడ్వైజర్ ఉన్నారు. మన దాంట్లో ఇప్పుడు ఇంకా రాబోయే ఇంకో 10 మంది అడ్వకేట్లు జాయిన్ కాబోతున్నారు. రేపు ఆఫీస్ ఓపెన్ రోజు లేకుంటే మరుసటి రోజు అనుకో ఇంకో 10 మంది అడ్వకేట్లు జాయిన్ అవుతున్నారు. మన జిల్లాలో ఇంకో 2 అడ్వకేట్లు జాయిన్ అవుతున్నారు. కనుక లీగల్గా మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు కానీ ఎటువంటి ఇవి లేవు. మనం ఎటువంటి సమస్య అయినా ఫేస్ చేయవచ్చు. కాకపోతే వాటి గురించి కాస్త అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ముందుకు పోతే కొన్ని సందర్భాల్లో తప్పటడుగు వేస్తే మొత్తానికి ఇబ్బంది పడతాం. కనుక అవి కొన్ని సందర్భాల్లో తెలియకుంటే, అర్థం కాకుంటే మన లీగల్ అడ్వైజర్ జిల్లా వాళ్ళు కానివ్వండి, రాష్ట్రం వాళ్ళు కానివ్వండి ఉంటారు. వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి సమస్య ఇష్యూ ఇది ఉన్నది, దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, అధికారితో ఏ విధంగా మాట్లాడాలి, అధికారులను ఏ విధంగా భయపెట్టుకోవాలి, అధికారులను ఏ విధంగా మన పనులు చేసుకోవాలని వాళ్ళతో చర్చించి ఆ విధంగా ముందుకెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్బి రాథోడ్ గారి కృషి మేరకు నాకు మానవ హక్కుల సంఘంలో ఒకేసారి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించి నన్ను ఆదుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఆయన ఇచ్చిన పదవికి కొన్నే తేవడానికి నాకు సహాయ సహకారాలు ఇచ్చిన మన ఎన్హెచ్ఆర్ 10 సభ్యులకి పేరున నమస్కారం తెలుపుకుంటూ వారికి ఎల్లవేళ రుణముంటానని నేను విజయం తెలుపుతున్నాను. మీ సహాయ సహకారంతో నేను జిల్లా అధ్యక్షుడికి ఉండి రాష్ట్ర జనరల్ సెక్రటరీ దాకా ఎదిగిన అంటే మీ కృషి వల్లేనని నేను తెలుసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైన వారు నాకన్నా చురుకుగా పాల్గొని సంస్థకు మంచి పేరు తేవాలని వారికి ఎప్పుడు ఎన్నుదండ ఉండి నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాం. అదేవిధంగా మనకు మన సభ్యులు ఒక డిపార్ట్మెంట్ లెక్క, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లెక్క అందంగా డ్రెస్ అలంకరణతో ఉండి నాకు సహాయ సహకారం అందించిన వీళ్ళ కృషి వల్లే నేను ఇంతవరకు పట్టు సాధిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. మన జాతీయ అధ్యక్షుడు కూడా చెప్పారు, డ్రెస్ కోడ్ బాగుందప్ప మీదని. అందుకు ఏంటంటే మీ క్రమశిక్షణే నా బలం, నా ఆయుధం. అదేవిధంగా నేను ఒక నల్గొండ జిల్లా అధ్యక్షుడికి కొత్తగా ఎన్నిక చేయడానికి మన రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్పి రాథోడ్ గారు ఇచ్చేసినందుకు నేను గర్వంగా సంతోషిస్తున్నాను. అన్న తమ్ముడు ఎవరైనా సరే మీరు ధైర్యంగా రండి, నేను చేస్తా అన్నా అని ధైర్యంగా మీ ఎమ్మడిని ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఏదీ లేదు, ఎవరికి తల వంచొద్దు. మానవ హక్కుల సంఘం అంటేనే ఎవరికి తల వంచొద్దు, తల దించే సమస్య ఉండదు. న్యాయంగా పోరాడాలి. ఏడా పరిష్కారం ఖచ్చితంగా మనం గెలుస్తామని ఆ మనసులో ధీమా ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం గెలుస్తామని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీ దాంట్లో ఎవరైనా ధైర్యంగా ఉండి మీరు చేయగలుగుతా జిల్లా అధ్యక్షుడికి సార్ వారికి పేర్లు ఇవ్వండి, పరిష్కరించి మీకు ఎన్నుకోబడతారని ఈ సభలో తెలుసుకున్నాను.